వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను తరుణి. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన భయంకరమైన ఉగ్రదాడి తర్వాత కాశ్మీర్ టూరిజానికి ఆశ ఊపిరిని తీసుకొస్తూ మళ్లీ పర్యాటకులు వస్తున్నారు. పహల్గామ్ దాడిలో 26 మంది టూరిస్టులు మరణించిన తర్వాత టూరిస్టులో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే ఎలాంటి భయాలు లేకుండా టూరిస్టులు పర్యాటక ప్రాంతాలకు వస్తుండడం స్థానికుల్లో ఆనందానికి కారణమవుతుంది. కాశ్మీర్ భూతల స్వర్గం, మంచి వాతావరణం, సెక్యూరిటీ సమస్యలు లేకపోతే మరో స్విట్జర్లాండ్ లాగా ప్రపంచ ప్రఖ్యాత టూరిజం స్పాట్ అయ్యేది. అక్కడి ప్రజలకు ఏకైక ఆదాయ వనరుగా కూడా టూరిజమే. ఆర్టికల్ 370 రద్దు తర్వాత క్రమంగా టూరిజం ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతుంది. హోటళ్లు, ఇతర పర్యాటక ఉపాధి అవకాశాలు పెరిగాయి. అక్కడి వారు గుర్రాలు సహా గైడ్లుగా, టాక్సీల నుంచి అనేక విధాలుగా పర్యాటకులకు సేవలు అందించి ఆర్థికంగా మెరుగుపడుతున్నారు. వారి జీవన ప్రయాణాలు మెరుగుపడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఉగ్రవాదుల దాడి జరిగింది. ఇక ఎప్పటి నుంచో కాశ్మీర్ సమస్య పరిష్కారం కాలేదని ప్రపంచానికి సందేశం పంపడంతో ఓవైపు అక్కడి ప్రజలు ఏమాత్రం ఆర్థికంగా మెరుగుపడకుండా చూసి తమ గుప్పెట్లోనే ఉండేలా చూసుకోవాలనుకున్నారు. దానికి తగ్గ కుట్రల్ని అమలు చేశారు. ఇటీవలి కాలంలో ఏడాదికి 2.5 కోట్ల మంది పర్యాటకులు కాశ్మీర్ వెళ్లారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అది రెట్టింపు అవుతుంది. దీనివల్ల అక్కడి ప్రజలు ఆదాయాలు పెరుగుతున్నాయి, జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. ప్రస్తుతం జరిగిన ఉగ్రదాడి పర్యాటక ప్రదేశమైన పహల్గామ్ ఏరియాకు రోజుకు 5,000 నుండి 7,000 మంది సందర్శకులు వచ్చేవారు. ఈ ఘటన తర్వాత ప్రస్తుతం 100 మంది పర్యాటకులు మాత్రమే కనిపిస్తున్నారు.